నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెలికాప్టర్ను కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆలేరు మండలం బహదూర్పేటకు చెందిన గ్రామస్తులు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఎరుకల కులానికి చెందిన తమ ఇళ్లకు వెళ్లడానికి ఉండే మార్గాన్ని కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాటను పునరుద్ధరించాలని, లేని పక్షంలో తమ ఇళ్లకు వెళ్లడానికి ప్రభుత్వ నిధులతో ఓ హెలికాప్టర్ కొనుగోలు చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బౌదుర్పేట గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు అదేవిధంగా రైతులు అందరం ఈరోజు ప్రజావాణి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏమిటంటే, బౌదుర్పేట నుంచి చిన్నకదుగు రోడ్డుకు లింక్ రోడ్డు గత 100 సంవత్సరాల నుంచి బాట ఉంది. ఆ బాటను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు అక్రమంగా భూముల ధరలు రెక్కలొచ్చాయని చెప్పేసి ఆ యొక్క బాటను కబ్జా చేసి రైతులకు అదేవిధంగా 4 ఎస్టీ ఎరకల కుటుంబాలకు ఇళ్లకు పోరకుండా దుర్మార్గంగా ఈరోజు బాటను అడ్డగించి కంప చెట్లు వేసి ముళ్ళకంచె వేసి నిర్బంధించారు. వెంటనే ఆ నిర్బంధించిన వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి స్థానిక ఎస్హెచ్ఓ సిఐ కొండలరావు గారికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారికి ఎవరైతే కబ్జా చేసిరో వారికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈరోజు ఈ పేద రైతులను గిరిజన కుటుంబాలందరినీ విస్మరిస్తున్నారు. కాబట్టి వారు కూడా ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. దయచేసి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే, తక్షణమే రోడ్డును పునరుద్ధరించాలని, లేకపోతే ప్రభుత్వ నిధులతోటి మాకు హెలికాప్టర్ కొనియాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. హెలికాప్టర్లు వెంటనే